సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేస్తోందని విమర్శించారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేసి బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. బూత్ కమిటీలే పార్టీని పునాదులని, రానున్న 255 గంటల్లో ప్రతి గడపను వీలైనన్ని సార్లు తట్టాలని కార్యకర్తల్ని ఆయన కోరారు. తాండూరులో జరిగిన సమావేశంలో కొండా విశ్వేశ్వర్రెడ్డికి మద్దతుగా సుమారు 200 మంది వివిధ పార్టీలకు చెందిన సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ పథకాలు మేము 2500 ఇస్తాము, మేము 4000 ఇస్తాము, మేము మహిళలకు 1,00,000 ఇస్తాము, ఇవన్నీ ఎవరు నమ్ముతుంది? ఉన్న పథకాలు అమలు చేస్తున్నారు. ఉన్న 2,000 రూపాయలు మన 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 10 గ్యారెంటీలు అంటే ఏమన్నా మీరు అదే ప్రచారంగా తప్పనిసరిగా మేము ఇంకా ఎక్కువ మెజారిటీ మేము గౌరవంగా అడుగుతున్నాము మోడీ గారికి. ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్స్లో ముఖ్యంగా జాతీయ పార్టీలు ఉండే అవి కమలం పువ్వు గుర్తున్న బీజేపీ మోడీ గారి పార్టీ, ఇంకోటేమో చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ తరఫు నుంచి అభ్యర్థి ఎవరు గుర్తున్నారు? ఉన్న అభ్యర్థి పారిపోయిండు. ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడనో వయనాడు గుట్టలో పారిపోయిండు. భయానికి ఎందుకంటే ఓడిపోయింది. అయితే పోటీయే కాదు, రాహుల్ గాంధీ ఇంకా మోడీ మధ్యన పోటీయే లేదు.